నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. మనం కూడా ఇతరులు వేసే వలలో పడుతుంటాం, ఇరుక్కుంటుంటాం, ట్రాప్లో పడుతుంటాం. ఒక ఎలక ఎలా అయితే ఒక ఫుడ్ కోసం వెళ్ళి, చీజ్ కోసం వెళ్ళి ఎలా అయితే ఇరుక్కుపోతుందో, అలాగే మనం ఇతరులు వేసే ట్రాప్లో పడిపోయి అరెరే నాకు అన్యాయం జరిగింది అనుకుంటాం. అందుకని మనం అత్యాశ పడకుండా ఇతరులు వేసే ట్రాప్ నుంచి బయటపడే ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఈరోజు ఇతరులు ట్రాప్స్ ఎలా ఉంటాయో చెప్తా. మీరు ఎప్పుడైనా చూసారా, వల వేస్తారు, అన్నీ వస్తాయి, దాని తర్వాత వల గుంజేస్తారు కదా. అలాగా మనని అలా వల వేసి రెడీగా రా రా అని పిలుస్తారు. ఆ వలలోకి వెళ్ళి మనం ఇరుక్కుంటాం. ఇరుక్కున్నాక మనం ఏమనుకుంటాం, వీళ్ళకి మనసు లేదా, వీళ్ళు ఎందుకు ఇలా ఉంటారు అనుకుంటాం. వల వేసిందే మనసు లేకపోవడం వల్ల. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇవి మనం రియల్ లైఫ్లో సిచ్యువేషన్స్లో చూద్దాం. అందులో ఫస్ట్ థింగ్, ఎవరైనా మీతో గొడవ పెట్టుకోవాలి, మిమ్మల్ని బ్యాడ్ చేయాలి అంటే ఫస్ట్ వేసే వల మిమ్మల్ని ట్రిగర్ చేసే పాయింట్ల మీద నొక్కుతారు. మిమ్మల్ని ట్రిగర్ చేసే పాయింట్స్ మీద మాటలతో ఒత్తుతారు. మిమ్మల్ని ట్రిగర్ చేసే పాయింట్స్ ఎప్పుడైనా ఎవరైనా అంటున్నారు అంటే దాని అర్థం వాడు వల వేసి రెడీ పెట్టాడు. నిన్న మాట అనగానే ఊగిపోయి నువ్వు బూతులో ఏదో మాట్లాడతావు, మాట్లాడిన తర్వాత ఆ మాటలు పట్టుకుని నువ్వు చెడ్డవాడని అంటారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళు వేసే వలలో నేను చిక్కను అనేది ఆలోచించుకోవాలి. ఒక 4 సార్లు పెడితే ఎలకలు అర్థం చేసుకుంటే ఇక్కడ ట్రాప్ ఉందిరా అని. మనమేంటో మనుషులం అర్థం చేసుకోము తొందరగా. అందుకని అంటున్నాను, ఈరోజు మీ ఇంట్లో జరిగే ఏ గొడవైనా, మీ ఆఫీసుల్లో జరిగే ఎలాంటి పాలిటిక్స్ అయినా, వాళ్ళు వేసే వలలో మీరు చిక్కకపోవడమే తెలివైన పని. ఒక ఎలక అనుకుందనుకోండి, ఎట్లాగైనా సరే ఆ బోన్లోకి వెళ్ళి అదంతా కొరికేస్తాను అని అనుకుందంటే దానంత మూర్ఖురాలు ఇంకోటి ఉండదు కదా. అలాగే మనం వలలో పడి ఆ వలలో పడ్డదాన్ని మీరు బయటికి రాలేక గిలగిలగిలగిల కొట్టుకుంటుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ నేను ఆ వల తప్పించుకుంటే వాళ్ళే ఓడిపోతారు అనే కాన్సెప్ట్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. సో అందుకని ఎవడైనా ఏదైనా ట్రిగర్ చేస్తూ ఒక మాట అనగానే మీరు వెంటనే డిస్కషన్లోకి దిగిపోవద్దు. సో ఈరోజు నుంచి ఫస్ట్ నేర్చుకోవాల్సిన పని, మీరు వలలకి చిక్కరు. మీరు ఎవడైనా ఏదైనా మాట అని మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలన్నా, మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్నా, లేకపోతే మీరు చెయ్యని పనిని మీరు చేశారు అని మిమ్మల్ని ఎత్తి పొడుస్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి అది వల. వాళ్ళు మనని లాగుతారు, మనం డిస్కషన్లోకి దిగుతాము. డిస్కషన్లో దిగాక అప్పుడు అలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు, నువ్వు ఇలా మాట్లాడావు, అలా మాట్లాడావని మళ్ళీ మననే నొక్కుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి, అది వల. వలలోకి వెళ్ళి దొరికారా చిక్కుకుపోతారు. తర్వాత ఎందుకు వచ్చానురా బాబు అని బాధపడతారు. సో ఈ రోజు నుంచి మీరు ఏ గొడవ జరుగుతున్నా వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని 4-5 సిచ్యువేషన్స్లో గొడవని ట్రిగర్ చేస్తారు. మీరు వలలో పడకండి. అది మీకు కరెక్టా, మరి వాళ్ళ సైడ్ కరెక్టా, ఎన్ని మాటలన్నా పడాలా, ఈ సినిమా ఓవర్ యాక్షన్ అంతా పక్కన పెట్టారు. ఎన్ని మాటలన్నా పడాలా పడద్దా కాదు, మీకు ప్రశాంతత కావాలా వద్దా అంతే లెక్క. అనవసరమైన విషయాలు ఓసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను. ఇఫ్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్, వాళ్ళు వేసే వలలో నేను పడను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వల వేసే దాంట్లో ది అదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరు వలలో పడతారు తెలుసా? ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు వలలో తొందరగా పడతారు. అక్కడ ఏదో ఉంది చీజు, దాన్ని వెళ్ళి తినేయాలి, లేకపోతే అక్కడ ఏదో ఫుడ్ ఐటమ్ ఉంది, దాన్ని వెళ్ళి తినేయాలి, వీళ్ళకి ఆత్రం ఉంటుంది. అందుకని ఆ ఎలకలు వెళ్ళి ట్రాప్లో పడతాయి. అలాగే మన లైఫ్లో కూడా మనకేదో ఆత్రం ఉంటుంది, వీళ్ళకి నిజం చెప్పేయాలి, నా మాట ఏంటో వీళ్ళకి ప్రూవ్ చేయాలి, నేనంటే ఏంటో ప్రూవ్ చేయాలి. ఈ ఓవర్ యాక్షన్ నుంచి మనం బయటకు వచ్చిన రోజున వెంటనే బయటకు వచ్చేస్తాం. ట్రాపులకి మనం దొరకం. జనరల్లీ కూడా మనని మోసం చేయాలనుకున్న వాళ్ళు, మనని ఇరిటేట్ చేయాలనుకున్న వాళ్ళు, మనని కించపరచాలనుకునే వాళ్ళు ముందు వల వేసి వాళ్ళు రెడీ ఉంటారు. సో అందుకని వాళ్ళు ట్రిగర్ చేసే పాయింట్స్ని మీరు ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్, నేను అందులో పడను బాస్, ఫినిష్, నువ్వు ఎంతైనా నువ్వు ఆ వల వేసి అవి కూర్చో, నేను పడను, ఆ డిస్కషన్లోకి రాను. మిగతా అన్నీ ఫైన్, కానీ అలాంటి డిస్కషన్ వస్తే, అది ఎండ్ వస్తే తప్ప నేను మాట్లాడను అనేది మీరు తెలుసుకుని మీకు మీరు ఆ డిసిప్లిన్ తెచ్చుకోవాలి.
చాలామంది డిసిప్లిన్ అంటే ఏదో ఎక్సర్సైజ్ చేస్తేనే డిసిప్లిన్ అనుకుంటారు. కాదు, మీరు ఎవరితో ఎప్పుడు ఏంటి ఎలా మాట్లాడాలి తెలవడం కూడా డిసిప్లిన్ ఆఫ్ యువర్ మైండ్. వాడు ఏమన్నా అనవసరంగా నేను ఒక మాట అన్నాడు అనుకోండి, అందులోకి వెళ్ళి అవునా కాదా అనేది ఇవ్వద్దు. ఇక్కడే నేను మీకు ఒక వెరీ పవర్ఫుల్ రియాక్షనరీ మెకానిజం చెప్తా. ఫస్ట్ వచ్చేసి ఎవరైనా ఏదైనా ట్రిగరింగ్ మాట అంటే, సపోజ్ మీలో ఎవరైనా నన్ను ఏంట్రా వేస్ట్ ఫెలో అన్నాడు అనుకోండి, అనగానే నేను నన్ను వేస్ట్ ఫెలో అంటావా, అసలు నేను ఏం చేశాను, అన్నీ మంచిగా చెప్పాను, ఇంత ఓవర్ యాక్షన్ ఓవర్ ఎమోషన్ ఇవ్వద్దు. మనం ఎవరైనా అట్లా అంటే వెంటనే వాళ్ళని జస్ట్ స్టడీ లుక్, పుట్ యువర్ ఐస్ స్ట్రైట్ ఇన్ టు దర్ ఐస్, లుక్ డౌన్, వాక్ ఆఫ్. ఎందుకంటే బురదలో రాళ్ళేసినా మన మీదే పడుతుంది బురద. అందుకని ఆ డిస్కషన్లో నేను వేస్ట్ ఫెలోనా కాదా నాకు తెలిసి ఉండాలి. నిజంగానే వేస్ట్ ఫెలోనా అయితే కొంచెం వర్క్ ఎక్స్ట్రా చేసుకోవాలి, అంతే. ఇందులో గొడవకి ఛాన్సే లేదు. అన్నెసెసరీ ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నా, అన్నెసెసరీ ఎవరైనా మాటలు అంటున్నా, ఒకే గొడవ పదే పదే పడుతున్నా, ఇంకా వాళ్ళకి జస్ట్ లుక్ డౌన్, మూవ్ అవే. ఈ మెకానిజమే ఫాలో అవ్వాలి ఎన్ని రోజులైనా సరే. మీకు ఫన్ పార్ట్, ద గ్రేట్ పార్ట్, ద బెస్ట్ పార్ట్ చెప్పనా, వాళ్ళకి మీరు అలా లుక్ ఇచ్చి వెళ్ళిపోతే వాళ్ళకు ఉడికిపోతుంది ఏంటి నా ట్రాప్లో పడలేదేంటి అని. మీరు జస్ట్ డోంట్ రియాక్ట్, నో ఎమోషన్, నో డ్రామా, జస్ట్ అనుకుని వదిలిపెట్టాలి. వీళ్ళని గనక డీల్ చేయడం వస్తే మీ లైఫ్ బ్యూటిఫుల్గా మారుతుంది. నా మాట నమ్మి ట్రై చేయండి, కొన్ని రోజులు ప్రయత్నం చేయండి. కొంతమంది కావాలని మనతో డిబేట్కి వెళ్తారు. ఓకే, ద నెక్స్ట్ పాయింట్, ట్రాప్ వేసేవాడి సైకాలజీ మీకు తెలిసి ఉండాలి. ఎవరైనా మనని ఇలా డిస్కషన్లో లాగి గొడవ పెడుతుంటే, లేకపోతే బిజినెస్లోనో ఆఫీస్లోనో కావాలని పోక్ చేస్తుంటే, కావాలని బాస్ దగ్గర మనని తక్కువ చేయాలని చూస్తుంటే, కావాలని ఇంట్లో అత్త హస్బెండ్ ముందు మనని తక్కువ చేయాలని చూస్తుంటే, ఇలా ఏదైనా ఉంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి కావలసిన డ్రామా మనం ఇవ్వద్దు. డోంట్ ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ మచ్. ఎక్స్ప్లెయిన్ చెయ్యరు, కానీ లోపలికి వెళ్ళి నేను ఎంత మంచివాడినో మంచిదాన్నో అని బాధపడుతుంటారు. నేనంటే బాధపడద్దు, మీరు చెయ్యట్లే అంతే. ఫినిష్, ఓవర్ అండ్ డన్. ఇది చెయ్యడం నేర్చుకోండి ప్లీజ్. ఇది ఎంత త్వరగా చేసుకుంటారో, వాళ్ళకి ఎప్పుడైతే మసాలా తగ్గిపోతుందో, వాళ్ళకి ఎప్పుడైతే మనం ఆ ట్రాప్లో పడట్లేదు అని తెలుస్తుందో, ఇంకా అది సర్దుకొని వీపు మీద పెట్టుకుని వెళ్ళిపోతారు. నిజము, ఇది నన్ను నమ్మి చూడండి కొన్ని రోజులు. సో ఎప్పుడైనా గొడవ వస్తే స్టాప్ ఇట్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ వలలో ఎవడు పడతాడు తెలుసా? ఎవరికైతే ఒక గోల్ ఉండదో, ఎవరికైతే ఒక అంబిషన్ ఉండదో, ఎవరికైతే వాళ్ళ జీవితం 5 ఏళ్లలో ఎక్కడ ఉండాలో క్లారిటీ ఉండదో, వాడు ఇట్లా చిల్లర గొడవలకి, చిల్లర నెట్లకి, వాటికి పడిపోతాడు. నిజంగా చెప్తున్నాను, ఎప్పుడైతే మీ లైఫ్లో సమస్య పదే పదే వస్తుందో, థింక్ ఆఫ్ ఎ గోల్, ఒక ప్రైమరీ గోల్. నేను ఎందుకు బతుకుతున్నాను, నేను ఏం సాధించాలి, అదర్ దాని ఫ్యామిలీ ఇవి కాకుండా నేను ఏం సాధించాలి, దానికి ఒక గంట సేపు ఎలా తీయగలను, ఇది చెయ్యండి. మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ఇంకా కూడా వీటి గురించి చాలా వీడియోల్లో మాట్లాడాను, వినండి, తెలుసుకోండి, అండ్ స్టార్ట్ అప్లయింగ్ ఇట్. ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. దీంతోపాటు ఎవరైనా మనని అట్లా ట్రాప్ వేసి గొడవల్లోకి లాగుతూ ఉంటే, మీరు అర్థం చేసుకోవాల్సినది వాళ్ళ లెవెల్ అంతే, ఆ లెవెల్కి నేను దిగజారట్లేదు అనేది తెలుసుకోవాలి. కొంతమంది పెథలాజికల్లీ ఇలా ఉంటారు. కొంతమంది హస్బెండ్స్ని చూశాను నేను, కొంతమంది వైఫ్స్ని చూశాను నేను, ఆఫీస్లో బాసులు చూశాను, బాస్కి బాగా క్లోజ్ అనుకున్న కొలీగ్స్ని చూశాను. వీళ్ళు సాడిస్టిక్ మెంటాలిటీతో కొంతమంది పెథలాజికల్గా ఇబ్బంది పెట్టడానికే పుడతారు. అలాంటి వాళ్ళని మనము ఊరికే పట్టించుకుని ఇంకా ఇబ్బంది పడకూడదు. నా కాలుకు ఒక ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ముళ్ళు గుచ్చుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి అది ముళ్ళు అయింది. అలాంటి ముళ్ళుని తీసి పక్కన దూరంగా పడేసేసి ఇంకా మళ్ళీ దాని జోలికి పోకుండా మన పని మనం చేసుకుని మనకి ప్రొటెక్షన్ ఏదైనా తయారు చేసుకోవాలి.
అది మీరు మెడిటేషన్ ద్వారా కానీ, లేకపోతే ఎక్సర్సైజెస్, మైండ్ కాన్సన్ట్రేషన్, అవేర్నెస్, ఇలా దేనివల్లైనా వాళ్ళెవరో బాధ పెట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళ పనే గుచ్చుకోవడం, వాళ్ళ పని ఇబ్బంది పెట్టడం. బట్ నేను అందులో పడట్లేదు, నేను ఆ ట్రాప్లో పడట్లేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రతిసారి ఒక వల, ఆ వలలోకి నేను దూరట్లేదు. ఇది గనక మనం తెలుసుకోగలిగితే యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎంత త్వరగా మీరు బయటకు వచ్చేస్తారంటే అంత త్వరగా మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఏది కూడా జీవితంలో లైఫ్కి అంత సీన్ ఇవ్వకండి. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. లైఫ్కి అదొక్కటే పని, బీ హ్యాపీ. ఓకే, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.